గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్. నేను మీ చిరంజీవి. ప్రపంచ రాజకీయాల నుంచి తెలుగు రాష్ట్రాల స్థానిక పోరాటాల వరకు ఇటు అంతర్జాతీయ దౌత్య నీతి అంటూ అంతర్గత రాజకీయ వ్యూహాల విశ్లేషణలతో నేటి టాప్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఈ స్వతంత్ర టీవీ. ఈరోజు అంతర్జాతీయ వేదికపై ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకోబోతుంది. దశాబ్దాల శత్రుత్వానికి తెరచిందుచు ఇరాన్ అమెరికా మధ్య ఈరోజే కీలక ఒప్పందం కుదరనుంది. అదేవిధంగా మరోవైపు తెలుగు నేలపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎస్ఐఆర్ అంశంపై బద్ధ శత్రువులైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయి. సింగరేణి వేదికగా చేసుకుని అటు హరీష్ రావు ఇటు కిషన్ రెడ్డి అధికార పక్షంపై సామాన్యుల బాణాలు ఎక్కువ పెట్టారు. హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునివ్వగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశాలన్నిటిపై ఇప్పుడు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లో సమగ్రంగా విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్రాజ్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్, వెల్కమ్ టు డిఎన్ఏ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్, ముందుగా మనం వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం సార్. చూసిన తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం. రైట్, ముందుగా చూసుకుంటే సండే పైనీర్, అందులో ఇండియా సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేట్స్ డిఎండి కెపాబిలిటీ టు టేక్ డౌన్ స్టైలీ బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ప్రధాన హెడ్లైన్స్ ఇది. అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే 2 ఆఫీసర్స్ అమాంగ్ 5 డెడ్ యాజ్ ఐఏఎఫ్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్ క్రాషెస్ ఇన్ అస్సాం. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే ఎమర్జింగ్ టెక్ హ్యాస్ ఆల్టరేడ్ డెఫినేషన్ ఆఫ్ వార్ఫేర్. అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అండ్ అదేవిధంగా ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే వి వాంట్ టోల్ రేట్ రిమూవల్ ఆఫ్ జెన్యూన్ ఓట్స్, కేటీఆర్ సేస్ బీఆర్ఎస్ ఈస్ టేకింగ్ ఎస్ఐఆర్ ఇష్యూస్ ఈజ్ సీరియస్లీ. సో అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ట్రంప్ సేస్ యుఎస్ ఇరాన్ డీల్ టు బీ సైన్డ్ టుడే. అదేవిధంగా ఇటు సీఎం కాల్స్ ఫర్ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ టు ప్రివెంట్ రైన్ రిలేటెడ్ డిస్క్రిప్షన్స్. సో ఇవి ది పైనీర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా కింద ఒకటి చూసుకుంటే మెయిన్గా నో కేస్ అగెనెస్ట్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ సేస్ షీ వాజ్ మేడ్ ఏ స్కాప్గోట్ ఇన్ ఆర్ఎస్ ఎలక్షన్స్. సో ఇవి ప్రధానంగా మనకి ది పైనీర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్లో బొగ్గుమాయంపై విచారణ జరపండి అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సింగరేణిలో నిజానిజాలు నిగ్గు తేల్చండి, లేకుంటే సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అండ్ అదేవిధంగా కిందకు వస్తే చేసుకో ముందు రైతుకు రోగం. ఇది పంటలపై చెల్లే పెస్టిసైడ్స్తో క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత. వైద్య సిలబస్లో లేని పెస్టిసైడ్ టాక్సికాలజీ ప్రభుత్వాలకు నివేదిక అందించడంలో పూర్తిగా విఫలం. 3 నిమిషాలలోపు ముగిసే ఓపీడీ పరీక్షలు, రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు. శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో అమలు చేసేది ఎప్పుడో అంటూ వచ్చిన ఒక విమర్శ ఇది. అదేవిధంగా ఇటు చూసుకుంటే శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులకు 5,000 కిలోమీటర్ల దూరంలోనే చెక్. బిఎండి ఫేజ్ 2 వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ కలిగిన అతి తక్కువ దేశాల సరఫరాని భారత్ కూడా నిలిచిందనమాట. రైట్, అదేవిధంగా నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో వచ్చేసరికి ప్రధానంగా ముఖ్యంగా ఇటు నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డే ఇండియా ఘన విజయం సాధించింది. భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదిర్చిన మ్యాచ్లో ఆఫ్ఘన్ 194 పరుగులు చేయగా ఇండియా 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి తన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రధానంగా మెయిన్ హెడ్లైన్ ఏంటంటే కృష్ణమ్మ ఎడారి, పశ్చిమ కనుసుమాల నుంచి సాగర్ వరకు తీవ్ర వర్షభావం. గతేడాది ఇదే సమయానికి బిరబీర పరుగులు. సో అల్మట్టి నుంచి సాగర్ వరకు అన్ని ప్రాజెక్టులకు సగటున 10,000 క్యూసెక్ల వరద నీరు ఇందులో చేరేది. అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటి వరకు అల్మట్టి ప్రాజెక్టులో చూస్తే చుక్క నీరు కూడా చేరని వైనం. నారాయణపూర్, తుంగభద్ర, శ్రీశైలం, సాగర్ నామమాత్రపు ప్రవాహం చూపిస్తున్న ఎల్నినో వాతావరణ మాత్రం పరిస్థితులు కరువు ఛాయలతో సాగునీటి అవసరాలకు కష్టం. సో నెక్స్ట్ అదేవిధంగా ఇటు చూసుకుంటే కాంగ్రెస్లో ఆడియో కలకలం, కోర్టు వ్యవహారం ముగియక ముందే మరో కలవరం. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలంటూ వైరల్ అవుతున్న ఈ మాటలు
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిందనే వ్యాఖ్యలు, పిసిసి చీఫ్ పేరు ప్రస్తావన, వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ, మహిళల పరువు తీసేలా ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇక లాస్ట్గా మనం దిశకి వెళ్దాం. దిశలో చూసుకుంటే ప్రధాన హెడ్లైన్ ఇక్కడ, హైదరాబాద్లో నేడు కాక్రోచ్ ఘర్షణ, ధర్మల్ చౌక్ వద్ద సీజేపీ ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్, హాజరు కానున్న సోనం నాంగ్చుక్. సో అదేవిధంగా ముందు చూసుకుంటే ఇక పెద్ద బ్రేకింగ్ ఏంటిదంటే రైన్ అలర్ట్, నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెలుగు రెండు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని సూచించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, సమయాత్మక ప్రాంతాల్లో సత్వర చర్యలు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇవి మనకు ప్రధానంగా ఉన్న ఇవాల్టి వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక వీటి గురించి విశ్లేషణతో మాట్లాడడానికి మనతో పాటు సుబ్బరాజు గారు ఉన్నారు. సుబ్బరాజు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో అయితే మనకి అంతర్జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం, దశాబ్దాలుగా ఉప్పు నిప్పులో ఉన్న అమెరికా, ఇరాన్ దేశాలు ఈరోజే ఒక ఒప్పందానికి రాబోతున్నాయి. మరి అణు కార్యక్రమాల నియంత్రణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేతపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. సో మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటే, అమెరికానేమో ఈ ఒప్పందానికి రెడీ, సంతకాలు పెట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇటు ఇరాన్ ఏమో నామమాత్రముగా చూస్తుంది. ట్రంప్ ఎప్పుడు ఎలా మారుతారో, ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అనేది నీళ్ళ మీద నత్తనడక అన్నట్టు చూస్తూ ఉంది. సో మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇవాళ సంతకాలు జరుగుతాయి అనేది నేను పూర్తిగా నమ్మలేను. ఎందుకంటే ఆయనది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది ఈ రోజు 80వ జన్మదినం కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఒక మెమరీగా, ఆయనకు ఒక కానుకగా, లేదంటే తన తరఫున ఒక కానుకగా ఇవ్వాలనే ప్రయత్నం అమెరికా నుంచి జరుగుతుంది. కాకపోతే అతను దీని గురించి ముందు నుంచి పెట్టాలి ఎఫర్ట్. ఆఖరి నిమిషంలో వచ్చి నా పుట్టినరోజు కాబట్టి నాకు అంటే, నేను అనుకోవటం ఈ వారం 10 రోజుల్లో ఈ సంతకాల కార్యక్రమం పూర్తి అవ్వచ్చు అనేది. ఎందుకంటే ఇది ఒక 70వ ప్రకటన, 60వ ప్రకటన అండి. ఏది ట్రంప్ మీరు కంటిన్యూస్ గా ఫాలో అయితే న్యూస్ యావరేజ్ గా రోజుకి 1-2 సార్లు పొద్దున్న ఒక రకంగా, సాయంకాలం ఒక రకంగా మార్చుకుంటూ పోయేవాడు ఆయన. ఇంకా జనాలు కూడా రకరకాలుగా అనుకుంటా ఉంటారు ఆయన గురించి. ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ని ఆయన పడేయాలంటే ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో, స్టాక్ మార్కెట్స్ ని బుల్ రన్ చేయాలంటే ఎట్లా స్టేట్మెంట్ ఇవ్వాలనేది ఆయన ఒక మేనేజ్ చేస్తూ ఉండేటట్టుగా అనిపిస్తూ ఉంటాయి అమెరికన్స్ కి. అయితే ఇది అమెరికన్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఈ ప్రకటనలు అంటే ఇది సానుకూలమైన పరిణామం కాబట్టి మనం స్వాగతించాలి. ఐజీసీ ఇరాన్ యొక్క సైనిక విభాగం వాళ్ళు ఒకటి వాళ్ళ సొంత అంటే ప్రధానమైన కీలకమైన సమస్యల్లో ఒక బ్రాడ్ అవగాహన వచ్చినట్టుగా కనబడుతుంది. సరే, ఎప్పుడు ట్రంప్ అనేవాడు తన విజయం సాధించినట్టుగా చూపించుకోవడానికి, తన ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రతిసారి సాధించిన, లేకపోతే తాము ఏదైతే అంగీకరింప చేస్తున్నా ఇరాన్ని మెడలు ఉంచి చూపించదలుచుకుంటాడో అవి చెప్తామంటే వాళ్ళ ఇరాన్ యొక్క ప్రజల అభిప్రాయం కూడా ఇరాన్ ప్రభుత్వ వర్గాలు దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఈయనేమో ప్రపంచ ప్రజల దృష్టిలో ఏదో శాంతి కాముకుడనే ఒక పూజిస్తూ ఈయన ఒక్కడే సరిపోదు. అవతల వాళ్ళకి ఏంటంటే పూర్తిగా లొంగిపోయినట్టు, మోకాళ్ళ మీద ఇది చేస్తున్నట్టు, అది ఇరాన్ వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఐజీసీసీ కూడా 3-4 కీలకమైన అంశాల్లో ఒకటి అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వాయుధాల ఏర్పాటు, లేకపోతే అణ్వాయుధాల నిర్మాణం, దానికి సంబంధించి వరకు కొంతవరకు అంగీకారం వచ్చినట్టుగానే కనబడుతుంది. అట్లాగే ఇరాన్ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజింగ్, అంటే వాళ్ళు నిలుపుదల చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ అకౌంట్స్ లో ఉండిపోయినాయి. వాళ్ళు క్లియర్ చేస్తే కానీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి. ఇక హర్మోజ్ అనేది అందరికీ తెలిసిందే. దీంట్లో అతిపెద్దమైన చిక్కుముడి హర్మోజ్ జలసంధిని మా నౌకాయానానికి, ఆయిల్ ఎగుమతులకి దాన్ని ఓపెన్ చేయటం. సో వీటిలో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు అట్లాగే ఉన్నాయి. అదేంటంటే మాకు జరిగిన నష్టం సంగతి ఏంటని ఇరాన్ అడుగుతా ఉంది. సరే, మరి నెక్స్ట్ హర్మోజ్ మీద పెత్తనం ఎవరో, దాని మీద
టోల్ ట్యాక్స్ లేకపోతే ఇట్లాంటి దానికి సంబంధించిన ఇష్యూలు ఇంకా పూర్తిగా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. ఏమైనా ఏది ఏమైనా సరే ఆయన ఆకాంక్ష ప్రకారం ఇవాళ ఒక తొలి అడుగు బట్టి, ఎందుకంటే సంతకాలు కూడా డిజిటల్ రూపంలో ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతాయి సంతకాలు. ఇక్కడ ఎవరి మీద వేరే వాళ్ళకి విశ్వాసం లేక ఫిజికల్ గా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, అంటే ఒక అవగాహన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం మీద మామూలుగా అయితే ఇద్దరు నాయకులు సంబంధిత అధికారులు సంతకాలు పెట్టి మార్చుకుంటారు, అయితే అది ఒక ప్రదేశంలో జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక ఇది ఒక కీలకమైన డిజిటల్ ఒప్పందంగా కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సరే, డిజిటల్ అయిన ఇవాళ డిజిటల్ సిగ్నేచర్స్ కి సర్టిఫికెట్ కూడా బాగానే. రైట్ సార్ సుబ్బరాజ్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. అయితే మనకి ఇది థ్యాంక్ యూ కంటిన్యూ చేయాల్సింది ఒక ఐ థింక్ 15 seconds లో నేను క్లోజ్ చేస్తా. అయితే ఈ ఒప్పందం వల్ల ప్రపంచ ఆర్థిక ఆరోగ్యానికి మంచి జరగబోతుంది ఈ ఒప్పందం వల్ల. అంటే మళ్ళీ మన ఇప్పుడు రైలు ఏంటంటే మధ్యలో ఆగిపోయిందండి, ఒక రకంగా వెనక్కి కూడా స్లైడ్ అయింది. ఇప్పుడు ఈ అంతర్జాతీయ మార్కెట్లో ఈ ముడి చమురు ధరలు ఇప్పుడు మెల్లిమెల్లిగా క్రూడ్ ప్రైస్ వాటి దానికి ఇదంటారు ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైసెస్ ని బ్రెంట్ మార్కెట్ లో అమ్ముతారు, వాటి ధరలు తగ్గుతాయి. ఓకే, సో దాని ద్వారా మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశం మనం ప్రధానంగా ఈ క్రూడ్ దిగుమతుల ద్వారానే మన ఆర్థిక వ్యవస్థ మన ఇంజన్ కొట్టుకుంటుందండి, దేశపు ఇంజన్. సో దానికి ఇది కొంత వెసులుబాటు కలిగించడంతో మన యొక్క ఉష్ణోగ్రతలు అంటే ఆర్థిక ఉష్ణోగ్రతలు తగ్గి మళ్ళీ మనకు కొంత ఉపశమనంతో పాటు మనం యాక్చువల్ గా ఆర్థిక అభివృద్ధి రేటు గతంలో 7+ అంటే 7.6 7.7 అనుకున్నది దాదాపుగా 6.8 కి అంటే అంచనాలు, ఆర్థిక అంచనాలు ఆ దిశగా మళ్ళీ వెళ్తే నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మన యొక్క ఆర్థిక అంచనాలు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మళ్ళీ మనం పాత వేగాన్ని పుంజుకోవడానికి అవకాశం ఉంటుందండి దీని ద్వారా. రైట్ సార్. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అంటే తెలంగాణలో చూసుకుంటే రాజకీయాల్లో సరికొత్త సమీకరణ అంటే ఎస్ఐఆర్ గురించి సర్ పైన అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు రెండు ఒకే తాటిపైకి వచ్చేసినాయి. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అంటే ఎస్ఐఆర్ అంశంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఒకే తాటిపైకి వచ్చేశారు. ప్రాంతీయ ప్రయోజనాలు, భూసేకరణ బాధితుల హక్కుల రక్షణ కోసం ఇరు పార్టీలు కలిసి పోరాడతామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో మరి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇది ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ కాదండి, ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే అది ఏంటంటే ఓటర్ల యొక్క కొన్ని అంటే పూర్తి సమాచారము ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాల్లో పూర్తిగా ఏకీకృతం కాకపోతే, అంటే రకరకాల ఆధార్ కార్డులు కానీ లేకపోతే పాన్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు కానీ లేకపోతే ఇంకా రేషన్ కార్డులో కానీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నిటిని కంపేర్ చేస్తూ వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ లేకపోతే వాళ్ళ లాస్ట్ కొంతకాలం నుంచి ఓటేయటం ఎన్నిటిని ఓటర్ల యొక్క ఫిల్టరేషన్ అంటే తగ్గింపు. ఆ తగ్గింపు అనేది మనము మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దాదాపు 90 లక్షల మందిని పైగా తొలగించారండి ఓటర్లని. విచిత్రం ఏంటంటే ఓటర్లని తొలగించడం అనేది ప్రజాస్వామ్య హక్కుని నిరాకరించడం. యాక్చువల్ గా భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన అంశం ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. అంటే ప్రతి తలకు అంటే ప్రతి మానవుడికి ఒకే విధమైనటువంటి రాజ్యాంగ అవకాశము, హోదా, ప్రజాస్వామ్య వ్యక్తీకరణకి తన అధికారాలను కూర్చోబెట్టడానికి అందరికీ సమానమైన ఒకే ఓటు అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈ అనే దాంట్లో ఏమవుతుందంటే సహజంగానే ఒక అనుమానాలకి చాలా ఆధారాలు ఉండే విధంగా ఓట్లు ప్రతిపక్ష రాష్ట్రాల్లో తొలగిస్తున్న ఓట్లు చాలా ఎక్కువగా అంటే సార్. అయితే ఇప్పుడు నిన్నటి వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదా వ్యూహాత్మక రాజకీయ అవసరాల కోసం ఏకమవడం భవిష్యత్తు పొత్తులకు సంకేతం అని చెప్పచ్చు. అట్లాంటిది ఏముండదండి, అట్లాంటి పొత్తులు ఇప్పుడు ఎవరి మీద అంత. ఇప్పుడు ఇక్కడ మీరు పొత్తు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అంటున్నారు కదా,
ఇది స్థానిక ప్రాంతీయ అస్తిత్వం గురించి జరిగే పోరాటం. దీంట్లో ఏమవుతుందంటే ఏ చిన్న పొరపాటు ఉన్నా తమ పార్టీల యొక్క ఓటు పోతుందనే భయంతో, అది మొన్న బీహార్ కానీ లేకపోతే మన వెస్ట్ బెంగాల్లో కూడా 90 lakhs ప్లస్ ఓట్స్, అంటే వాళ్ళ వెస్ట్ బెంగాల్ ఓట్లలో దాదాపుగా 20% ఓట్లను తొలగించారండి. 20 నుంచి 20 కంటే ఎక్కువ శాతం. సో ఎన్నికల ఫలితాలు 2-3% మారిపోతున్న దశలో అంత తొలగించడంలో 25 లక్షల మంది పైగా తమ ఓట్లు తొలగించబడ్డాయని కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు తీర్పు ఇంకా రాలేదు. రేపు పొద్దున కోర్టు తీర్పు కనుక వస్తే ఇప్పుడు నెగ్గిన ప్రభుత్వానికి ఒక సాధిక అధికారిత, అంటే ఒక దాని ఏమంటారు, నైతిక అర్హత కోల్పోయినట్టు అవుతుంది. సో ఈ విషయాల్లో ఇట్లా కలిసి చేయటం వల్ల ఒక ఇప్పుడు బుల్డోజర్ గా వెళ్ళిపోతున్న ఏకపక్ష బీజేపీ యొక్క దీనికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం అనేది ఈ సందర్భంలో వచ్చింది. ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావన, ఈ సర్వేషన్లో కలిసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే సింగరేణి కాలరీస్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయండి. కిషన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు వాళ్ళు దాని మీద సింగరేణి కాలరీస్ లో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి అక్రమాలకు పాల్పడుతుంది, లేకపోతే అవినీతికి పాల్పడుతుంది అనేది వాళ్ళిద్దరూ ఆరోపించారు. ఈ పర్టికులర్ గా తెలంగాణలో మీరు గతంలో కూడా మాకు తెలిసిన మిత్రులకి తెలుసు, కొంతమందికి గతంలో శోభన్ బాబు సినిమాలు వచ్చాయండి. ఇద్దరు పిల్లలు ఒక భర్త, వాళ్ళు వీళ్ళు ముగ్గురు ప్లేయర్స్ మధ్యలో ప్రతిసారి వాళ్ళు బి టీమ్ అని అందరినీ అనుకుంటా ఉంటారు. కాంగ్రెస్ కూడా టిఆర్ఎస్ ని బీజేపీ బి టీమ్ అని, బీఆర్ఎస్ కాంగ్రెస్. అవును, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కూడా మీరిద్దరు పొత్తు పెట్టుకున్నారు బీఆర్ఎస్ మీరు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మీరు 8 మంది ఎంపీలు ఉండగా ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అని ప్రశ్నించడం, అదేవిధంగా నీకు 15వ తేదీ లాస్ట్ డెడ్ లైన్ అని కూడా చెప్పడం కూడా చూసాం మనం. అంతేనండి, ఇక్కడ పెద్దగా ఏకమవటం అంటే ఇంకొక 2 నిమిషాల్లో మీరే ఇంకో క్వశ్చన్ ఇవ్వచ్చు. అదేంటంటే ఇదిగోనండి, బీఆర్ఎస్ కిషన్ రెడ్డి కలిసి సింగరేణిలో ఈ ప్రభుత్వం అక్రమాలకు పాడుపడుతుందని కూడా అడగొచ్చు. సో మనం ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజల్ని, లేకపోతే మనలాంటి ప్రేక్షకుల్ని, లేకపోతే ఓటర్లని ఒక విధమైనటువంటి గందరగోళం చేసే, డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ అనుకోవచ్చు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. రైట్ సార్. సరే, మనకి ఇంకో విషయం ఏంటంటే వర్షాలు అటు రైతులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మనం చూస్తున్నాం గత 3-4 రోజుల నుంచి చాలా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నగరాలకు మాత్రం జలమయం అయిపోతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయిపోతున్నాయి సార్. అటు విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం, వరంగల్ ఇలాంటి ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయి డ్రైనేజీలు పొంగి పొర్లిపోతుండడంతో ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు, రహదారుల్లో వెళ్ళే వాహనాలు కావచ్చు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. జిహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగిన మాత్రం పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడం లేదు. సో మనం దీన్ని ఎలా అరికట్టవచ్చు అంటారు? మంచి ప్రశ్న అండి. ఇది నగరాలు, యాక్చువల్గా మన నగరాలకి వందల సంవత్సరాల చరిత్ర ఉందండి. మనం ప్రత్యేకంగా హైదరాబాద్ నగర నిర్మాణం గురించి ఆలోచిస్తే హైదరాబాద్ మన నిజాం నవాబు, అంటే ఇక్కడ కుతుబ్ షాహీలు కాకుండా ఇక్కడ మామూలు వీళ్ళు వచ్చారు లాస్ట్ నిజామ్స్, అంటే 1930s లోనో ఎప్పుడో మన అందరికీ తెలిసిన భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య మూసీకి వరదలు వచ్చి చాలా ప్రాంతం జలమైనప్పుడు మూసి, అప్పుడు ఆయన అప్పటి మైసూరు దివాన్గా ఉన్న మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి కంప్లీట్ నగరాన్ని, అంటే అప్పటికి జనాభా 10 లక్షల జనాభాకి సరిపడిన నగర యొక్క రోడ్లు విస్తరణ, విద్యుత్తు, లేకపోతే పారిశుద్ధ్యము, అట్లాగే తాగునీటి అవసరాలకి ఒక ప్రణాళిక, పథకాలు, ఇవి వేయమని ప్రాజెక్టులు కట్టమని నియమిస్తే, అప్పుడు మనం ఇక్కడే ఉండి ఇక్కడ ఆయనకు మంచి పదవి కూడా ఇచ్చారు, ఒక ప్రధాని అనే పదవి ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఆయన ఇక్కడే కంప్లీట్ గా
ఇక్కడే ఉండి చాలా ఆయన హానెస్ట్, సిన్సియర్, దేశ భారతరత్న ఆయన. మనం ఇప్పుడున్న నగరానికి ఉన్న మౌలిక వసతులు అన్నీ కేవలం నిజాము, తర్వాతేమో మన మోక్షగుండం గారి యొక్క భిక్షలండి. భిక్షలు అనే మాట కొద్దిగా పెద్దదైనా అది అప్పుడు గండిపేట కానీ లేకపోతే ఉస్మాన్ సాగర్ కానీ అక్కడి నుంచి నీటి జల దాహార్తిని 10 లక్షల మందికి తీర్చడానికి మొదలు పెట్టినవి 1 కోటి మంది జనాభా దాటిన. అట్లాగే మీకు ట్యాంక్ బండి కట్టిందని బలపరిచింది కూడా వాళ్ళేనండి. అట్లాగే మన మనం ఇది ఉంది కదా, మన కొత్త సెక్రటరియట్ ప్రాంతంలో అప్పట్లో ఒక ఈ బొగ్గు ఆరాధిత విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కట్టారు. అట్లాగే సిటీలో ఉండే మెయిన్ హైవే రోడ్స్, అంటే అప్పటి 10 లక్షల జనాభాకి నిర్మించినటువంటి డ్రైనేజీ వ్యవస్థలే ఇప్పటికీ కూడా ఉన్నాయి. అండ్ సార్ దీంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రధానంగా అంటే ఇప్పుడు ఏంటంటే ఇష్యూ, ఆ తర్వాత అర్బన్ ప్లానింగ్ లో నాయకులకు కానీ లీడర్స్ కానీ మా టర్మ్ 5 సంవత్సరాలే కదా, ఈ 5 సంవత్సరాల్లో నాటకం ఆడేస్తే పని అయిపోద్ది, సంవత్సరానికి ఒక యావరేజ్ గా 2 వరదలు వస్తాయి, వచ్చినప్పుడు 2 పేపర్లో మన్నాడు ఇంకోటి 3వ రోజున ఏదో డైవర్ట్ అయిపోతుంది, ఏదో వరల్డ్ ఫుట్బాల్ లేకపోతే ట్రంప్ ఏదో లేకపోతే ఇంకోటి ఏదో ఇక్కడ ఎంగిలి మంగిలి తంగిలి అనేదో కొత్త మీడియా ఈవెంట్ వస్తుంది. సో దాంతో మన అటెన్షన్ యాక్చువల్ గా ఈ వరదలు అనేవి కొత్త అండి, 60 సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నాయి. కార్లు పడవల్ల రోడ్ల మీద కొట్టుకెళ్ళిపోవడం హైదరాబాద్ లో మనం చూసాం. దీనికి కారణం ఏంటంటే ఒక పట్టణ నగర నిర్మాణంలో, నగర డిజైన్ లోనే ఇంకా మనము దాని మీదే ఒక ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం, ఇంటర్నేషనల్ బ్రెక్టర్స్ చేయకపోవటం, అట్లాగే వర్షాకాలం ఇంకుడు గుంతలు అనేది కండిషనల్ గా ఎక్కడికక్కడ ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక పక్కన ఇలా ఉంటే ఒక పక్కన సాగర్ కానీ ఆల్మట్టి కానీ శ్రీశైలం జలాశయాలన్నీ ఎండుకున్నాయి. ఒక ఇంతవరకు 10% ఉండాల్సిన ఆల్మట్టి జలాశయంలో నీటి ఇది ఇంతవరకు ఒక చుక్కరాల. ఒక పక్కన మీరేమో వర్షాల్లో కొట్టుకుపోతున్నారు. ప్రతి వర్షాకాలంలోనూ ఈ సమస్య వస్తూనే ఉంది, కానీ డ్రైనేజీ వాటర్ బయటకు వస్తూనే ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం నగరాలన్నీ కాంక్రీట్ వనాలు అయిపోయినాయి, కాంక్రీట్ అరణ్యాలు. అంటే ఆ వాటర్ నీటిలోకి వెళ్ళాలంటే రోడ్డో తారో సిమెంటో రాయో ఏదో అడ్డుపడిపోతుందండి. అంటే గాలి కింద నేల ఎక్కడ తగలలేదు కదండి, మన కాలికి కింద నేల అనేది ఎక్కువ లేదు. నేల ఉంటే పీల్చుకుంటుంది, నేలే లేకుండా మొత్తం అంతా సిమెంట్ తాపడం చేసేసి నగరాన్ని. రైట్ సార్. అండ్ అదేవిధంగా సార్ మనకి రీసెంట్గా అదేవిధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు అంటే హైదరాబాద్లో ఇప్పుడు ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లో CJP కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలు చేపడుతుంది. ఈ హైదరాబాద్లోనే కాకుండా గత కొంతకాలంగా ఢిల్లీ కావచ్చు అనేక నగరాల్లో ఈ జనతా కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కావచ్చు ఇటు నిరసన ప్రదర్శనల కారణంగా తెగ వైరల్ అయిపోతుంది. ఈరోజు వినూత్న నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నత్తనడకన సాగుతుందంటూ మున్సిపల్ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ విచిత్ర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ CJP పార్టీ వాళ్ళు. సో దీన్ని మనం ఏ విధంగా మీరు విశ్లేషించగలరు? యాక్చువల్ గా ఒక దేశంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక రాజకీయ శుభ పరిణామం ఈ కాక్రోచ్ జనతా పార్టీ అండి. అంటే ఇప్పుడున్న ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు మనకు తెలిసిన స్వాతంత్ర పూర్వం నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు గతంలో కొంతకాలం నుంచి అంతకుముందు జనసంఘ్ పేరుతో ఇప్పుడున్న BJP కానీ కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు వస్తున్న ప్రాంతీయ పార్టీలు కానీ ఇవన్నీ రొట్టకొట్టుడు పొలిటికల్ పార్టీస్. అంటే దీంట్లో యాక్చువల్ గా ఒక రాజ్యాంగంలో నిర్వచించని ఒక పదాన్ని వాడుకోవడానికి, అంటే రాజ్యాంగంలో ఎక్కడ పొలిటికల్ పార్టీ యొక్క పదం అనేది లేదండి. సో దీన్ని వీళ్ళు ఏం చేశారంటే సొంత ఏమంటారు దుకాణాలుగా తెరుచుకున్నారు ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని. సొంత దుకాణాలు అంటే ప్రొప్రైటరీ కంపెనీస్ అంటారు. అంటే మీకు రోడ్ల మీద షాపులు ఇవన్నీ అనమాట. దాంట్లో ఓనర్ ఏం చెప్తే అదే. ఇది సొంత వ్యక్తిగత ఆస్తులుగా అయ్యి దాంట్లో ఏ పొలిటికల్ పార్టీలో అంతర్గతంగా వాళ్ళకి సొంతంగా ప్రజాస్వామ్యం ఉండదంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు జెండా మోసి కాయలు కాసేసి భుజాల కాయలు కాసేసిన వాళ్ళకి ఎవరికి కనీసం వార్డు కౌన్సిల్ టికెట్ రాదు. కానీ నిన్న కాక మొన్న
ఇంకా పార్టీలో అధికారికంగా సభ్యత్వం తీసుకునేవాడికి రాజ్యసభ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా సభ్యత్వం తీసుకున్నాడో లేదో డౌట్. అట్లాగే చాలా చాలా విచిత్రంగా ఒక సొంత అయిపోతున్న ఈ కాలంలో ఈ యొక్క యువత ఒక హర్ట్ అయ్యి ఒక సీజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోరు జారటము లేదా తొందరపడటం నాలుక మడత పడటం జరిగిన వ్యాఖ్య పాత యువతలో ఉండే ఒక ఆత్మగౌరవ నినాదాన్ని పైకి తీసుకొచ్చి కాక్రోచ్ అనే అదేగా తన పార్టీగా పేర్కొని ఇవాళ దేశంలో ఉన్న అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని పార్టీల ప్రొఫైల్స్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్ బేస్ తోటి ఒక సంచలనం సృష్టించిన వాళ్ళు ఇప్పుడు ప్రజా వేదిక మీదకి లేకపోతే రోడ్ల మీదకి ప్రజల మధ్యకి రావటం, ఈ ధర్నాలు చేయటం, ఇవన్నిటిలో కూడా వాళ్ళు వినూత్నంగా చేస్తున్నారు. కాకపోతే దీని నుంచి మనం ఒకేసారి బీభత్సంగా మొత్తం నగరం స్తంభించిపోతుంది, లేకపోతే ఇంతవరకు ధర్నా చౌక్ లో లేనంత పెద్ద అనేవి ఆశించకూడదు, ఊహించకూడదు. అది ఒక విధమైన తప్పుడు అవగాహన. ఇప్పుడిప్పుడే పుడుతున్న చిన్న అంకురం, అది లేత అంకురం. ఇప్పుడే దాని నుంచి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళ యొక్క వ్యవహారం కానీ లేకపోతే ప్రస్థానం కానీ సాగుతుంది. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఇవాళ బెంగళూరులోనే హైదరాబాద్ లోనే చేస్తున్నారు. సో వీళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే పార్టీలకు ఉండే సభ్యత్వము, స్థానిక కమిటీలు, లేకపోతే వార్డు కమిటీలు, లేకపోతే ఈ గ్రామ కమిటీలు, ఇట్లా మళ్ళీ జిల్లా, మండల, రాష్ట్ర ఈ కమిటీలు వాళ్ళకి బాధ్యతలు, నిర్వహణ, సమన్వయం ఇంకా ఏర్పడలేదు. కాబట్టి అట్లాగే వీళ్ళకి రోడ్ల మీదకి వచ్చే ఈ ధర్నాలు చేసే అనుభవం లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త అడుగులు వేస్తారు. అట్లాగే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎమర్జెన్సీ కాలం నాటికంటే ఒక విధమైన నియంతృత్వ వ్యవస్థ రాజ్యం వెళ్తున్న దశలో వాళ్ళకేమో ఉద్యోగాలు లేకపోతే కెరీర్ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న కుర్రాళ్ళకి కూడా కొంత వెనకబాటు అంటే ఇది ఉంటుంది, భయం ఉంటుంది. కానీ దీన్ని పాజిటివ్ గా నేనైతే వ్యక్తిగతంగా నా సంపూర్ణమైన హార్దిక ఇతర రకాలైన మద్దతుతో పాటు పార్టిసిపేషన్ కూడా నాకు చేయాలనిపిస్తుంది. నేనేం చేయగలుగుతానో చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సుబ్బరాజ్ గారు, మీ విలువైన విశ్లేషణ మా వీక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఈనాటి డిఎన్ఏ షోలోని ముఖ్యాంశాల విశ్లేషణలు. అంతర్జాతీయంగా ఇరాన్ అమెరికా ఒప్పందం ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో విపక్షాల ఆరోపణలు, కురుస్తున్న వర్షాల నడుమ మారుబోయే రాజకీయ సామాజిక సమీకరణలపై మా ప్రతినిధులు నిరంతరం గ్రౌండ్ రిపోర్ట్స్ అందిస్తూనే ఉంటారు. సో నిరంతరం బ్రేకింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర టీవీ.